జరిగింది కదా. మరి 2019లో 23 సీట్లకు ఎందుకు పరిమితం అయిపోయింది తెలుగుదేశం పార్టీ? ఎందుకు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినారు? ఎందుకు ఓడిపోయారు? అంటే 2023లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన 4 ఎలక్షన్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పవన్ కళ్యాణ్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి? 2000 ఓట్లు వచ్చినాయి. కూకట్పల్లిలో 4 కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తే 4 కాన్స్టిట్యున్సీలో కలిపి కూడా 10,000 ఓట్లు దాట్ల భారతీయ జనతా పార్టీకి జనసేనకి. మంగళగిరిలో 470 ఓట్లు వచ్చి 470 ఓట్లు వచ్చినాయి నా మీద ట్రోలింగ్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తే 2,000 ఓట్లు రాలేదు 2023 సంవత్సరంలో. మరి 2024లో ఆయనకి 21 సీట్లు రాలేదు. ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ డిఫరెంట్ సార్. సో 2019లో కూడా ఈవీఎంలు ఉన్నాయి, అప్పటికి భారతీయ జనతా పార్టీ ఉంది. సో 2024లో కూడా ఉంది. సో 2024లో ఇంత దారుణమైన ఓటమి వైఎస్ఆర్సీపీకి వస్తుందని నోబడీ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో 2029లో నేను ఎందుకు 27లో జరిగితే వస్తుంది అంటాను అంటే, బీహార్ ఎలక్షన్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఇష్యూ. నితీష్ కుమార్ ఇంటిగ్రిటీ వేరు. నితీష్ కుమార్ గారి గురించి ఒక మాట చెప్తా. మనం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మోడీ ప్రభుత్వాన్ని 59,000 కోట్లు స్పెషల్ ప్యాకేజ్ అడిగారు. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం బతుకుతున్నది నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు యొక్క మద్దతుతోనే. ఈరోజు నితీష్ కుమార్ 60,000 కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజ్ అడిగారు. ఏది స్పెషల్ ఇన్సెంటివ్ కాక. మోడీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని లాస్ట్ మినిట్ లో నా మద్దతు ఉపసంహరించుకుంటారని అల్టిమేటం జారీ చేసిన తర్వాత లాస్ట్ మినిట్ లో 60,000 కోట్ల రూపాయల ప్యాకేజీ నితీష్ కుమార్ కి బీహార్ స్టేట్ కి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి పెట్టింది. అంటే అతని రాష్ట్రం కోసం ఫైట్ చేసే విధానం అలా ఉంటుంది. ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ ఉందా? 15,000 కోట్ల రూపాయలు అమరావతికి అప్పిస్తే అసెంబ్లీలో సేవలో గొప్పకొని చప్పట్లు కొట్టించినారు వీళ్ళు ముగ్గురు కలిసి. ఈ రాష్ట్రానికి అప్పిస్తేనే చప్పట్లు కొట్టించి మోడీకి సాష్టాంగ పడిపోయి నమస్కారాలు పెడుతున్నారు వీళ్ళు. ఎక్కడ 60,000 కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజ్ తెప్పించుకొని మోడీని సాధించే నితీష్ కుమార్. సో నితీష్ కుమార్ కి బీహార్ స్టేట్ కి ఈ స్టేట్ కి చాలా సంబంధాలు ఉన్నాయి, చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల పరిపాలించే విధానం పట్ల వీళ్ళకి అధికారం రాదు అనేటువంటి స్పష్టత అయితే నేను